ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 20 మే 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, నేను ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటున్నాను, ఆత్మాభిమాని స్థితి ఎంత సమయం ఉంటుందని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ప్రశ్న: భాగ్యశాలి పిల్లలు మాత్రమే తండ్రి ఏ ఆదేశాన్ని పాలన చేస్తారు. జవాబు: మధురమైన పిల్లలు, ఆత్మాభిమానులుగా అవ్వండి అనున్నది తండ్రి ఆదేశము. ఆత్మలైన మీరంతా పురుషులే, స్త్రీలు కాదు. ఆత్మలైన మీలోనే పాత్రంతా నిండి ఉంది. ఇప్పుడు మేము ఎలా ఆత్మాభిమానులుగా ఉండాలి అనే శ్రమ లేక అభ్యాసం చేయండి. ఇదే ఉన్నతమైన లక్ష్యము. పాట: భాగ్యాన్ని వెలిగించుకొని వచ్చాను. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు పాట విన్నారు. మేము నూతన ప్రపంచ భాగ్యాన్ని అనగా స్వర్గ భాగ్యాన్ని తయారు చేసుకుని ఆత్మీక తండ్రి వద్ద కూర్చున్నామని ఆత్మీక పిల్లలు అనగా జీవాత్మలు అంటారు. ఇప్పుడు పిల్లలు ఆత్మీక అభిమానులుగా అనగా ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఇది అతిపెద్ద శ్రమ. స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను ఆత్మను అని భావించండి. అంతేకాక 84 జన్మలు తీసుకున్నాను అని కూడా భావించండి. ఒకసారి బ్యారిస్టర్, ఒకసారి ఒకలా, మరొకసారి మరొకలా అయ్యాను. ఆత్మ పురుషుడు, అందరూ సోదరులే, సోదరీలు కాదు. ఇది నా శరీరం అని ఆత్మ చెప్తుంది. ఆ లెక్కలో ఆత్మ పురుషుడు, ఈ శరీరం స్త్రీ అవుతుంది. ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. బాబా చాలా విశాలమైన సూక్ష్మ బుద్ధి కలవారిగా తయారు చేస్తారు. ఆత్మనైన నేనే 84 జన్మలు తీసుకున్నాను అని ఇప్పుడు మీకు తెలుసు. మంచి చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. ఆ సంస్కారాల అనుసారం శరీరం కూడా అలాంటిదే లభిస్తుంది. ఆధారమంతా ఆత్మపైనే ఉంది. ఇది చాలా పెద్ద శ్రమ. అనేక జన్మల నుండి లౌకిక తండ్రిని స్మృతి చేశారు. ఇప్పుడు పారలౌకిక తండ్రిని స్మృతి చేయాలి. స్వయాన్ని క్షణక్షణం ఆత్మ అని భావించాలి. నేను ఆత్మ, ఈ శరీరాన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఆత్మలమైన మనల్ని తండ్రి చదివిస్తున్నారు. ఇది ఆత్మిక జ్ఞానము. దీనిని ఆత్మిక తండ్రే ఇస్తారు. పిల్లలు ఆత్మాభిమానులుగా ఉండటం మొట్టమొదటి ముఖ్యమైన విషయం. ఆత్మాభిమానులుగా ఉండటం అతి ఉన్నతమైన లక్ష్యం. జ్ఞానం స్మృతి కన్నా ఉన్నతమైనది కాదు. జ్ఞానంలో కష్టమేమీ లేదు. సృష్టి చక్రాన్ని అర్థం చేసుకోవాలి. ఇది చరిత్ర, భూగోళము. ఉన్నతాతి ఉన్నతమైన వారు బాబా, తర్వాత సూక్ష్మవతనంలోని దేవతలు. ప్రపంచ చరిత్ర భూగోళములైతే మనుష్య సృష్టిలో ఉంటాయి. మూలవతనము, సూక్ష్మవతనాలలో ఏ చరిత్ర భూగోళాలు ఉండవు. అది శాంతిధామము. సత్యుగము సుఖధామము, కలియుగము దుఃఖధామము. ఇక్కడ రావణ రాజ్యంలో ఎవరికి శాంతి లభించదు. ఆత్మలమైన మేము శాంతిధామ నివాసులము అనే జ్ఞానం మీకు ఇప్పుడే లభించింది. కర్మ చేయండి లేక చేయకుండా ఉండండి. కానీ ఈ అవయవాలు కర్మ చేసేందుకే ఉన్నాయి. మనము ఆత్మలము. మన స్వధర్మం శాంతి. మనము కర్మయోగులం కదా. కర్మ కూడా తప్పకుండా చేయాల్సిందే. కర్మ సన్యాసులుగా ఎప్పుడూ అవ్వలేరు. ఇది సన్యాసుల పాత్ర. వారు ఇల్లు వాకిళ్ళు వదిలి వెళ్తారు. భోజనాన్ని తయారు చేసుకోరు. గృహస్థుల నుండి అడుక్కుంటారు. ఇల్లు వదిలేసిన ఆ గృహస్థుల వద్దనే తింటున్నారు కదా. ఇల్లు వాకిళ్ళు వదిలేసిన కర్మలైతే చేస్తారు కదా. కర్మ సన్యాసులుగా ఎప్పుడూ అవ్వలేరు. ఎప్పుడు ఆత్మ శాంతిధామంలో ఉంటుందో అప్పుడు కర్మ సన్యాసం ఉంటుంది. అక్కడ కర్మేంద్రియాలే ఉండవు. కనుక కర్మ ఎలా చేస్తారు? దీనిని కర్మక్షేత్రం అని అంటారు. కర్మక్షేత్రం పైకి అందరూ రావాల్సి ఉంటుంది. అది శాంతిధామము లేక మూలవతనము. బ్రహ్మతత్వంలో ఆత్మ లీనమవుతుందని కాదు. ఆత్మలు శాంతిధామంలో ఉంటాయి.
మళ్ళీ ఇక్కడకు కర్మక్షేత్రంపైకి పాత్రను అభినయించేందుకు వస్తాయి. ఇవి విస్తారమైన విషయాలు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయించుకుని తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయని క్లుప్తంగా చెప్తారు. దీనినే భారతదేశ ప్రాచీన యోగమని అంటారు. వాస్తవానికి దీనిని యోగమని కాక స్మృతి అని అనాలి. ఇందులో శ్రమ ఉంది. చాలా తక్కువ మంది యోగులుగా అవుతారు. మొదట యోగ శిక్షణ అవసరం, తర్వాత జ్ఞానము. మొట్టమొదటిది తండ్రి స్మృతి. ఆత్మాభిమానులుగా అవ్వండి. ఇది ఆత్మిక స్మృతి యాత్ర అని తండ్రి చెప్తారు. జ్ఞాన యాత్ర కాదు. ఇందులో చాలా శ్రమ చేయవలసి ఉంటుంది. కొందరు బీకేలుగా పిలిపించుకుంటారు, కానీ తండ్రిని స్మృతి చేయరు. బాబా వచ్చి బ్రహ్మ ద్వారా పిల్లలైన మిమ్మల్ని ఆత్మాభిమానులుగా చేస్తారు. ఇతను దేహాభిమానిగా ఉండేవాడు. ఇప్పుడు ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం నడుస్తోంది. బ్రహ్మ భగవంతుడేమీ కాదు. ఇక్కడ మనుషుమాతృలందరూ పతితంగానే ఉన్నారు. పావనమైన శ్రేష్టాచారులు ఒక్కరు కూడా లేరు. పుణ్యాత్మ, పాపాత్మ అని ఆత్మకే చెప్పబడుతుంది. నా ఆత్మను విసిగించుకోవద్దని మనుషులు కూడా అంటారు, కానీ నేను ఎవరు అని అర్థం చేసుకోలేరు. హే జీవాత్మ, నీవు ఏం పని చేస్తావు అని ప్రశ్నిస్తే నేను ఆత్మను, ఈ శరీరం ద్వారా ఫలానా వృత్తిని చేస్తానని చెప్తారు. కనుక మొట్టమొదట ఇది నిశ్చయం చేసుకుని తండ్రిని స్మృతి చేయండి. ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఒక్క తండ్రి తప్ప వేరెవ్వరూ ఇవ్వలేరు. తండ్రి వచ్చి ఆత్మాభిమానిగా చేస్తారు. ఎవరైనా జ్ఞానంలో తీక్ష్ణంగా ఉంటే వారు పక్కా ఆత్మాభిమానులయ్యారని కాదు. ఆత్మాభిమానులైన వారు జ్ఞానాన్ని బాగా ధారణ చేస్తారు. చాలామంది జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకుంటారు, కానీ శివబాబా స్మృతిని మర్చిపోతారు. క్షణక్షణం స్వయాన్ని ఆత్మగా అని భావించి తండ్రిని స్మృతి చేయాలి. ఇందులో జిన్ వలె తయారవ్వాలి. జిన్ను కథ కూడా ఉంది. నన్ను స్మృతి చేయండి, లేనట్లయితే మాయ మిమ్మల్ని తినేస్తుంది అని తండ్రి కూడా పని ఇస్తారు. మాయ జిన్ను లాంటిది. బాబాను ఎంతగా స్మృతి చేస్తారో అంతగా వికర్మలు వినాశనం అవుతాయి. మీకు చాలా ఆకర్షణ కలుగుతుంది. మాయ ఉల్టాగా చేసే చాలా తుఫాన్లు మీ వద్దకు తెస్తుంది. ఆత్మలమైన మేము తండ్రి పిల్లలమని బుద్ధిలో స్మృతి ఉంటే చాలు. ఈ సంతోషంలో ఉండాలి. దేహాభిమానంలోకి రావటం వలన మాయ చంపదెబ్బ వేస్తుంది. నోటిలో గుల్క రాయి వేసుకోవటంతో అదృశ్యమైపోతారు. ఒకవేళ తండ్రి స్మృతిలో ఉంటే మిమ్మల్ని కూడా మాయ విసిగించలేదు. ఇందులోనే యుద్ధం జరుగుతుంది. మీరు స్మృతి చేసేందుకు పురుషార్థం చేస్తారు, కానీ మాయ ముక్కు పట్టుకుని స్మృతి చేయనివ్వదు. మీరు విసిగిపోయి నిద్రపోతారు. మాయతో ఇంత యుద్ధం జరుగుతుంది. మిగిలిన ప్రపంచ చరిత్ర భూగోళాలైతే చాలా సహజం. ఇప్పుడు మా 84 జన్మలు పూర్తి అయినవి. ఇప్పుడు మేము బాబాతో మిలనం చేసేందుకు వెళ్తామని సదా భావించమని మీకు క్షణక్షణం చెప్పబడుతుంది. ఈ స్మృతి ఉండటమే కష్టం. ఎవరికైనా తెలపటం కష్టం కాదు. మేము చాలా బాగా అర్థం చేయిస్తామని అనుకోకండి. అలా కాదు. మొట్టమొదటి విషయమే స్మృతి. ప్రదర్శనీలలో చాలామంది వస్తారు. మొట్టమొదట స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకుని బాబాను స్మృతి చేయమనే పాఠం వారికి నేర్పించాలి. తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవుతారని మొట్టమొదటి పాఠాన్ని నేర్పించాలి. భారతదేశ ప్రాచీన యోగాన్ని ఎవరూ నేర్పించలేరు. ఎప్పుడు తండ్రి వచ్చి నేర్పిస్తారో అప్పుడే నేర్చుకోగలరు. మనుషులకు రాజయోగాన్ని నేర్పించలేరు. అది అసాధ్యం. సత్యుగంలో పావనులే ఉంటారు. అక్కడ ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. అక్కడ జ్ఞానము అజ్ఞానము మాటే ఉండదు. భక్తి మార్గంలో కూడా దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇవ్వండి అని తండ్రిని పిలుస్తారు. సత్యత్రేతాయుగాలలో ఏ గురువు గోసాయిలు ఉండరు. అక్కడ సద్గతిని పొంది ఉంటారు. సద్గతి వారసత్వాన్ని 21 జన్మలకు మీరు పొందగలరు. 21 తరాలను ఉద్ధారం చేసేవారిని బ్రహ్మకుమారీలు అని అంటారు. ఈ గాయనము భారతదేశంలోనే ఉంది. భారతదేశంలోనే మీకు
21 తరాలకు ఆస్తి లభిస్తుంది. అక్కడ ఒకే దేవీ దేవతా ధర్మానికి చెందిన మీరే ఉంటారు. వేరే ధర్మం ఉండదు. తండ్రి వచ్చి మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా చేస్తారు. పవిత్రంగా అవ్వకుండా మనం వాపస్ ఎలా వెళ్ళగలము? ఇక్కడ అందరూ వికారి పతితులే ఉన్నారు. ఏ ధర్మస్థాపకులు ఉన్నారో వారు మళ్ళీ పాలన కూడా చేస్తారు. వారి ధర్మం వృద్ధి చెందుతూ ఉంటుంది. వాపస్ ఎవ్వరూ వెళ్ళలేరు. ఒక్క పాత్రధారి కూడా వాపస్ వెళ్ళలేరు. అందరూ సతో ప్రధానము. సతో రజో తమో గుణాలలో తప్పకుండా రావాల్సిందే. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అని బ్రహ్మను గురించి కూడా అంటారు. సృష్టిలో బ్రహ్మ ఒక్కడే ఉంటాడా? ఇప్పుడు మీరు బ్రాహ్మణ కులం వారిగా అవుతున్నారు. మీరు రాత్రిలో ఉండేవారు, ఇప్పుడు పగల్లోకి వెళ్తున్నారు. ఎంత సమయం పూజ్యులుగా ఉంటారో, ఎన్ని జన్మలు పూజారులుగా అవుతారో మీకు తెలియచేశారు. ఎంతవరకు తండ్రి రారో అంతవరకు ఎవరు భ్రష్టాచారుల నుండి శ్రేష్టాచారులుగా అవ్వలేరు. ఎవరు వికారుల ద్వారా జన్మిస్తారో వారిని భ్రష్టాచారులని అంటారు. కనుక దీనిని నరకం అని అంటారు. నరకము, స్వర్గము రెండిట్లో ఒకవేళ దుఃఖం ఉంటే దాన్ని స్వర్గం అని అనరు. ఎప్పటి వరకు పూర్తిగా అర్థం చేసుకోరో అప్పటి వరకు ఉల్టా సుల్టా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. భారతదేశం చాలా ఉన్నతంగా ఉండేదని మీరు అర్థం చేయించాలి. ఎలాగైతే ఈశ్వర్ని మహిమ అపారము, అలాగే భారతదేశ మహిమ కూడా అపారము. భారతదేశం ఎలా ఉండేది, అలా ఎవరు తయారు చేశారు? తండ్రి తయారు చేస్తారు. వారి మహిమను గానం చేస్తారు. తండ్రే వచ్చి పిల్లలను విశ్వాధికారులుగా చేస్తారు. మనుషు మాతృలను దుర్గతి నుండి సద్గతిలోకి తీసుకెళ్తారు. శాంతిధామానికి తీసుకెళ్తారు. దీని కొరకే మనుషులు పురుషార్థం చేస్తారు. దీనినే స్థిరమైన సుఖం, స్థిరమైన శాంతి, స్థిరమైన పవిత్రత అని అంటారు. అక్కడ మీరు సుఖంగా కూడా ఉంటారు, శాంతిగా కూడా ఉంటారు. మిగిలిన ఆత్మలు శాంతిధామంలో ఉంటారు. మీరు అత్యధిక జన్మలు తీసుకుంటారు. మిగిలిన అతి అల్ప జన్మలు తీసుకునేవారు స్థిరమైన శాంతిలో ఉంటారు. వారు దోమల వలె వస్తారు. ఒకటి అర్ధజన్మల పాత్రను అభినయిస్తారు. ఇదేమిటి? వారికే విలువ ఉండదు. దోమలకు ఏం విలువ ఉంది? రాత్రి జన్మిస్తాయి, రాత్రే మరణిస్తాయి. ఈ సమయంలో చాలా వరకు శాంతినే కోరతారు. ఎందుకంటే ఈ సమయంలోని గురువులు కేవలం శాంతిలోకి వెళ్ళేవారే, అంటే సుఖధామంలోకి రారు. మీరు స్వర్గవాసులుగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. స్వర్గవాసులను శాంతివాసులని అన్నారు. శాంతివాసుల్ని నిరాకారి లోకంలో ఉండేవారని అంటారు. ముక్తి అను శబ్దం గురువుల నుండి నేర్చుకుంటారు. వైకుంఠంలోకి వెళ్ళేందుకు మాతలు వ్రతాలు, నియమాలు మొదలైనవి చేస్తారు. ఎవరైనా మరణించినప్పుడు కూడా స్వర్గవాసులయ్యారని అంటారు. అలా ఎవ్వరు అవ్వరు. కానీ భారతీయులు స్వర్గాన్నే నమ్ముతారు. భారతదేశం స్వర్గంగా ఉండేదని భావిస్తారు. శివబాబా భారతదేశంలోనే వచ్చి స్వర్గాన్ని రచిస్తారు. కనుక తప్పకుండా ఇక్కడే రచిస్తారు. స్వర్గంలోకైతే రారు. నేను స్వర్గము, నరకాల సంగమంలో వస్తానని బాబా అంటారు. కల్పం యొక్క సంగమంలో వస్తారు. కానీ వారు యుగే యుగే అని రాసిస్తారు. కల్పము అనే శబ్దాన్ని మర్చిపోయారు. ఇది కూడా తయారైన ఆట. మళ్ళీ అదే పునరావృతం అవుతుంది. ఈ అంతిమ జన్మలో మీరు తండ్రిని, సృష్టి చక్రాన్ని అర్థం చేసుకున్నారు. స్థాపన ఎలా జరుగుతుందో మీరు నెంబర్ వార్గా ఇప్పుడు తెలుసుకున్నారు. ఈ పూర్తి ఆట అంతా భారతీయులైన మీ పైన తయారైంది. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటారు. తండ్రి స్మృతి ద్వారానే రాజ్యాన్ని పొందుతారు. చిత్రాలు కూడా ఉన్నాయి కదా. ఈ చిత్రాలన్నీ ఎవరు తయారు చేశారు? వీరికి ఏ గురువులు, మఠాధిపతులు లేరు. ఒకవేళ ఎవరైనా గురువులు ఉన్నట్లయితే ఆ గురువులకు ఒకే శిష్యుడు ఉండడు. అనేక మంది ఉంటారు కదా. ఈ జ్ఞానాన్ని ఒక్క తండ్రి తప్ప వేరెవ్వరూ అర్థం చేయించలేరు. ఈ చిత్రాలను మీ తాత తయారు చేయించారా అని చాలామంది అడుగుతారు. వీటిని దివ్య దృష్టి ద్వారా తండ్రి సాక్షాత్కారం చేయించారు. వైకుంఠాన్ని కూడా సాక్షాత్కారం చేయించారు. అక్కడ స్కూల్ ఎలా జరుగుతుంది, ఏ భాష ఉంటుంది అని సాక్షాత్కారంలో చూశారు.
పిల్లలు బట్టీలో ఉన్నప్పుడు తండ్రి పిల్లలకు వినోదం కలిగించేవారు. కరాచీలో కేవలం మీరు మాత్రమే వేరుగా ఉండేవారు. అది మన రాజ్యం వలె ఉండేది. మన మాటలు, మన భాష వేరెవ్వరూ అర్థం చేసుకోలేరు. వీరు ఆస్తికులు అని అనుకునేవారు. మీరు నన్స్ అని బాబా అర్థం చేయించారు. నన్ బట్ వన్, ఒక్క బాబాను తప్ప వేరెవ్వరినీ స్మృతి చేయరాదు. ఆ నన్స్కు క్రీస్తు మాత్రమే తెలుసు, వేరెవ్వరిని గురించి తెలియదు. వారసత్వం ఒక్క శివబాబా నుండి లభిస్తుందని మీకు తెలుసు. శివబాబా బిందువు, వారు కూడా ఎవరి ద్వారానూ అర్థం చేయిస్తారు కదా. ప్రజాపిత బ్రహ్మ అయితే తప్పకుండా ఇక్కడే ఉంటారు. ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో పతిత శరీరంలో ప్రవేశిస్తానని శివబాబా చెప్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జ్ఞానాన్ని బాగా ధారణ చేసి దేహి అభిమానులుగా అవ్వాలి. ఇదే కష్టమైనది, ఇదే ఉన్నతమైన గమ్యం. ఈ శ్రమ ద్వారా ఆత్మను సతో ప్రధానంగా చేసుకోవాలి. సెకండ్ పాయింట్, జిన్నుగా తయారయ్యి స్మృతి యాత్ర చేయాలి. మాయ ఎన్ని విఘ్నాలు కలిగించినా నోటిలో స్మృతి అనే గుల్కరాయిని వేసుకోవాలి. మాయతో విసిగిపోరాదు. ఒక్కరి స్మృతిలో ఉంటూ తుఫాన్లను తొలగించి వేయాలి. ఈరోజు వరదానము. సాధనాలను ఉపయోగిస్తూ సాధనను మీ ఆధారంగా చేసుకునే సిద్ధి స్వరూప భవ. ఏదైనా పాత ప్రపంచం యొక్క ఆకర్షణమయ దృశ్యం అల్పకాలం యొక్క సుఖంనిచ్చే సాధనాన్ని ఉపయోగిస్తూ చూస్తే ఆ సాధనాలకు వశీభూతమైపోతారు. సాధనాల ఆధారంపై సాధన ఇసుక పునాదిపై భవనం వంటిది. అందువలన ఏ వినాశీ సాధనం యొక్క ఆధారంపై అవినాశీ సాధన చేయరాదు. సాధనం నిమిత్త మాత్రం, సాధన నిర్మాణానికి ఆధారం. అందువలన సాధనకు విలువ సాధన సిద్ధిని ప్రాప్తి చేయిస్తుంది. స్లోగన్. ఏదైనా బలహీనత యొక్క అంశం ఉంటే వంశం పుట్టుకొచ్చి పరవశులుగా చేసేస్తుంది. అవ్యక్త సూచన. సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. బుద్ధిని ఒక స్థానంపై నిలబెట్టేందుకు ఏ యుక్తి అయితే లభించిందో అది స్మృతిలో ఉంచుకోండి. కదలనీకండి. దేహము మరియు దేహ ప్రపంచం నుండి భిన్నంగా అయ్యి మనసు బుద్ధి యొక్క విమానం ద్వారా సెకండ్లో ఆకారి మరియు నిరాకారి స్థితులను అనుభవం చేయండి. బుద్ధిని కదలనీకండి, లేకుంటే యుద్ధంలో సమయం చాలా వ్యర్థమైపోతుంది. ఎలాగైతే తపస్వీలు సదా ఆసనంపై కూర్చుంటారో అలా మీ ఏకరస స్థితి యొక్క ఆసనంపై విరాజమానమై ఉండండి. అప్పుడు భవిష్య సింహాసనం లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి.